ఎట్టకేలకు సభలో అవినీతి చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. 7 రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది. మరి కాసేపట్లో సభాపతి బీఎస్సీ సమావేశం ఏర్పాటు చేసి చర్చనీయాంశాలపై నిర్ణయించనున్నారు. అనంతరం ఏ విషయాలను చర్చకు అంగీకరించాలో నిర్ణయిస్తారు. అవినీతిపై సభలో చర్చించాలన్న విషయంపై సభలో విపక్షాలు, ప్రభుత్వం మధ్య వాడివేడి వాదనలు సాగాయి. శాసనసభలో వారం రోజుల వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. వివాదాస్పద 26 జీవోల అంశంపై అట్టుడికిన సభ ఎట్టకేలకు దీనిపై చర్చ విషయంలో స్పీకర్ నిర్ణయానికే వదిలేసింది. అవినీతిపై చర్చకు ప్రతిపక్షాలన్నీ ఏకమై చర్చకు పట్టుబట్టాయి. వివాదాస్పద జీవోలన్నీ కోర్టు పరిధిలో ఉన్నందున చర్చ సరికాదంటూ ప్రభుత్వం రోజు మాదిరే చెప్పుకొచ్చింది. దీనిపై చర్చకు సభాపతి నిర్ణయానికి వదిలేసింది. అవినీతి అంశంపై చర్చ కోసం వారం రోజులుగా సాగుతున్న రగడకు పరిష్కారం కోసం స్పీకర్ నాదెళ్ల మనోహర్ ఇవాళ సభా సలహా సంఘంలో నిర్ణయించడానికి ముందడుగు వేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో జారీ చేసిన 26 వివాదాస్పద ఉత్తర్వులపై చర్చ కోసం ప్రధాన ప్రతిపక్షంతో పాటు మిగతా పక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. 1995 నుంచి అవినీతిపై చర్చ జరగాలంటూ ఎంఐఎం సభాపక్ష నేత సోమవారం చేసిన సూచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అవినీతిపై చర్చకు ప్రభుత్వం జంకుతోందని, చిత్తశుద్ది ఉంటే చర్చకు సిద్ధం కావాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. అవినీతిపై చర్చ జరగకపోతే ప్రభుత్వం అక్రమార్కులకు కొమ్ము కాస్తోందన్న భావనలు ప్రబలుతాయని, అందుకే ఈ అంశంపై సమగ్ర చర్చ జరగాలని ఎంఐఎం సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కోరారు. ఈ రోజు ఓవైసీ గారు ఒక విషయం చెప్పారు, దేశాలు కూడా పర్టినెంట్ క్వశ్చన్. ఇప్పుడు మళ్ళా సమర్థించుకున్నారు. ఇక్కడ జరిగిందంటే 26 జీవోలు కానీ ఒక వ్యక్తి అధికారాన్ని ఉపయోగించుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారు. దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తా ఉంది. కోర్టు ద్వారా డైరెక్షన్ వచ్చింది. ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం వాట్ ఈజ్ యువర్ స్టాండ్? మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అవినీతి జరిగిందా? ప్రభుత్వం దుర్వినియోగం అయిందా? దుర్వినియోగం మీరేం చెప్తారు? జరగలేదంటారా? కాదు జరిగింది మాకు తెలియకుండా జరిగిందంటారా? ఏ స్టాండ్ తీసుకోకుండా గోడ మీద పిల్లి వాటంలో మీరు పోవాలంటే ఇది కరెక్ట్ గా దిశ క్లియర్ కట్ గా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది మీ సొంత వ్యవహారం కాదు, మీ పార్టీ వ్యవహారం కాదు. ఇది ప్రజాధనం దుర్వినియోగం అయింది, అవినీతి జరిగింది. ఆ అవినీతి పైన మనం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దిశ డస్ ద గవర్నమెంట్ అగ్రీ? I do not want to name anybody's name because that gentleman is not in this house, on whom the notices are served, because of whom the notices have been served. I hope everybody understands. Sir, does the government agree that that gentleman has made money or had disproportionate assets due to illegal ways and means and methods by being or not? क्या उन्होंने गलत तरीके से दौलत कमाए? आप ये मानते हैं या नहीं मानते हैं? अगर मानते हैं तो on whose support did they make so much of money? Why did they make money? Yes. ప్రతిపక్షాల డిమాండ్ ను మంత్రి శ్రీధర్ బాబు రోజులాగే తోసిపుచ్చారు. కోర్టు పరిధిలో ఉన్నందున సభలో చర్చ సరికాదంటూ సూచించారు. మంత్రుల వివరణను ప్రతిపక్షాలు కొట్టిపారేశాయి. చట్టసభకు అన్ని వ్యవహారాలపైన చర్చించే అధికారం ఉందని స్పష్టం చేశాయి. 2G కుంభకోణం సహా పలు కేసులు కోర్టు పరిధిలో ఉన్న చట్టసభల్లో చర్చ జరిగాయని, ప్రభుత్వం తప్పించుకోకుండా చర్చకు ముందుకు రావాలని డిమాండ్ చేశాయి. అసలు ఆ పేపర్లోనేటువంటి జీవోలు ఆ పేపర్లు పెడితే అవినీతి పరుల భాగవతం అంతా బయటకు వస్తుంది. అప్పుడు ఏమైతే సార్ ఆ జీవోలను క్యాన్సిల్ చేయాలి అనే డిమాండ్ వస్తుంది. ఆ జీవోలు క్యాన్సిల్ చేస్తే ముడుపులు చెల్లించినటువంటి వాళ్ళు ఎవరైతే ఈ అవినీతి మరి పెంచి పోషించారో వాళ్ళ మీదకి సమస్య ముఖ్యంగా వస్తుంది. ఈ అవినీతి పరులు మరి ఏదైతున్నారో వాళ్ళు గోడ చేస్తారు. అప్పుడు మేము ప్రభుత్వం బదనామైతే తప్ప దీనిలో ఉన్నది ఏమీ లేదు సార్. రాష్ట్ర శాసనసభ ఉన్నది ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయడం కోసం చెప్పాను. కొన్ని పొరపాట్లు జరిగిన సందేహం వస్తే దాన్ని బయటపెట్టే బాధ్యత వారికి ఉన్నది. అడిగే హక్కు, పొందే అధికారం సభకున్నది. అధ్యక్ష, సబ్జుడిస్ అన్నది పూర్తిగా అది ఏ రకంగా ఆమోదించదగ్గటువంటి ఆర్గ్యుమెంట్ కాదు అధ్యక్ష. సబ్జుడిస్ అన్న ఆర్గ్యుమెంట్ ఒప్పుకున్నట్టయితే అధ్యక్ష, దేశంలో వివిధ కోర్టుల్లో 3 కోట్ల కేసులు ఈవేళ అపరిక్షితం ఉన్న అధ్యక్ష. ఆ లెక్కన భారతదేశంలో ఏ సభలోనూ కూడా ఏ చర్చ జరగడానికి అవకాశం ఉండదు అధ్యక్ష. ఎవరు లంచం తిన్నారు తినలేదు అన్న విషయం ఇక్కడ చర్చ జరగదు అధ్యక్ష. కానీ నిర్ణయం ఎట్లా చేశారు, డ్యూ ప్రాసెస్ ని వీరు అనుసరించారా లేదా?
దీనివల్ల ప్రజా సంక్షేమాన్ని అధ్యక్ష సబ్జెక్ట్స్ గురించి అవగాహన కావాలి అధ్యక్ష. దీనివల్ల ప్రజా సంక్షేమాన్ని మనం కాపాడామా లేకపోతే ప్రజా సంక్షేమాన్ని తిరోధంగా ఇచ్చామా లేదా అధ్యక్ష? రూల్ ఆఫ్ లా అందరినీ సమానంగా చూసామా, కొంతమందిని ఆశ్రిత పక్షపాతంతో మనం చూసామా? ఈ అంశాలు ఖచ్చితంగా సభలో రావాలి అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం చెప్పింది ఏంటంటే అధ్యక్ష, కోర్టు న్యాయస్థానంలో దీనిపైన దర్యాప్తు జరుగుతున్నప్పుడు చట్టసభల్లో చర్చ జరగకూడదని చెప్తున్నారు అధ్యక్ష. అది పూర్తి అబద్ధం అధ్యక్ష. 2G స్పెక్ట్రంలో సుప్రీంకోర్టు డే టు డే మానిటరింగ్ చేస్తూ సిబిఐ తో దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి పార్లమెంటులో 2G స్పెక్ట్రం పైన చర్చ జరిగింది. చర్చ జరగడమే లేదు కదా అధ్యక్ష, చర్చ జరగడమే లేదు అధ్యక్ష. దానిపైన మరి జాయింట్ జేపీసీ కూడా వేసినటువంటి విషయాన్ని, చర్చలో జేపీసీ వేసినటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా నేను ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాను. ప్రతిపక్షాల డిమాండ్కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమాధానమిచ్చారు. 26 జీవోలను సభ ముందుంచేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నా తుది దశలో ఉన్న దర్యాప్తు సంస్థల విచారణ వాటిపై ప్రభావం చూపే అవకాశం ఉందని సీఎం అన్నారు. ఇక ఈ విషయంపై సభాపతి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సిబిఐ చేసేటప్పుడు కోర్ట్ డైరెక్షన్ మేరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేసే ముందర ఈజ్ ఇట్ ప్రాపర్ టు డిబేట్ హియర్, మీరు డిసైడ్ చేయండి సార్. వి విల్ గో బై యువర్ డిసిషన్. మాకు ట్రాన్స్పరెన్సీ అన్నా కానీ, లేకుంటే ఆనెస్టీ అన్నా కానీ, లేకుంటే కరప్షన్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఇక్కడ ప్రభుత్వం అదే చేస్తాం సార్. మేము చంద్రబాబు నాయుడు దగ్గర ఆనెస్టీ గురించి మేము నీతి వాక్యాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు సార్. మేము వీఆర్ వెరీ క్లియర్ and I appreciate my young friend who has, their party has finished 50 years today. I congratulate them for being in the house from the last 50 years. Ee roju 50 years ayindi వాళ్ళ పార్టీ. సో ఆనెస్టీ గురించి, ట్రాన్స్పరెన్సీ గురించి ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుబడి ఉంది. కరప్షన్ గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాం. దీనిపై మధ్యాహ్నం సభా సలహా సంఘం సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని స్పీకర్ సర్ది చెప్పి వివాదానికి తెరదించారు. తర్వాత 0 అవర్ సజావుగా సాగింది.